ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. వీళ్ళ ఖాతాలోకి డబ్బులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారన్నమాట. ఇక వీళ్ళందరి ఖాతాలో తొలి విడతగా రేపు జూలైలో 18 తారీఖు కాబట్టి ₹1,00,000 రుణమాఫీ అయితే చేరుందనమాట. గురువారం సాయంత్రం లోపే రైతులందరి ఖాతాలకు ఫోన్ల మెసేజ్లు కూడా వస్తాయన్నమాట. ఇక రైతు రుణమాఫీ డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయనున్నట్లు డీబీటీ పద్ధతిలో ఇప్పుడు ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇందులో ప్రధానంగా రేషన్ కార్డు నిబంధన పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎవరు అయోమయంగా కంగారు పడొద్దని, ఈ కుటుంబాన్ని మాత్రమే ఎంక్వైరీ కోసం తీసుకుంటున్నారని, పాస్బుక్ ఆధారంగా రైతు కుటుంబానికి ₹2,00,000 రుణమాఫీ వర్తిస్తుందని చెప్తున్నారనమాట. ఇక తొలి విడతలకు సంబంధించి రైతు వేదిక లబ్ధిదారులు కలిసి మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సంబరాలు అయితే నిర్వహిస్తారని చెప్పేసి రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా సందర్భం సహా ముఖ్యమంత్రి గారు బ్యాంకులతో స్పష్టమైన ఆదేశాలు అయితే అందించనున్నారన్నమాట. మొత్తానికి ఖాతాలో జమ చేసిన పక్షంలో ఏదైనా ఇతరుల ఖాతాలో జమ చేస్తే కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి కీలక ఆదేశాలు అయితే జారీ అయితే చేశారనమాట. మొత్తానికి ₹2,00,000 రుణమాఫీ ఈ నెల 18 తారీఖు అంటే రేపు రుణమాఫీకి సంబంధించి ఇందుకోసం 11,50,000 మందికి రైతు ఖాతాలో ఒకేసారి 6,000 కోట్ల పైగా రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేస్తారనమాట. సో ఆగస్టు 15లోగా 2,00,000 వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారనమాట. రైతు రుణమాఫీ కోసం మొత్తం 31,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో మనకు రేపు అయితే ఈ డబ్బులు అయితే జమ కానున్నాయి, అంటే మాఫ్ అయితే అవుతాయి అన్నమాట. తర్వాత కొత్త లోన్లు అయితే తీసుకోవచ్చు. మొత్తం ఇదైతే గుడ్